ఒకరోజు ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు నేర్పించిన విలువిద్యను పరీక్షిద్దామని అనుకున్నాడు. ఒక పక్షి బొమ్మను చెట్టు పైన కట్టాడు. పాండవులను కౌరవులను పిలిచాడు. అందరూ ధనుస్సులను పట్టుకుని ద్రోణాచార్య దగ్గరకు వచ్చారు. అప్పుడు ద్రోణాచార్య, అందరూ మీ ధనుస్సును ఎక్కుపెట్టి నేను చెప్పినప్పుడు ఆ పక్షిని కొట్టండి అని అన్నాడు. మొదటిగా ధర్మరాజుని పిలిచాడు. ధర్మరాజు వెళ్ళి తన ధనుస్సును ఆ చెట్టు వైపు ఎక్కుపెట్టాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ధర్మరాజా, నీకు ఆ పక్షి, ఆ చెట్టు చుట్టూ ఉన్న అందరం కనిపిస్తున్నామా అని అడిగాడు. దానికి ధర్మరాజు, అన్నీ కనిపిస్తున్నాయి అని అన్నాడు. దానితో ద్రోణాచార్యుడు, మీకు ఏకాగ్రత చెదిరింది ధర్మరాజా, మీరు వెళ్ళండి అని పంపేశాడు. అలా ఒకరి తర్వాత ఒకరి చొప్పున అందరినీ అడిగాడు. అందరూ ఆ చెట్టు చుట్టుపక్కల ఉన్న అన్నీ కనిపిస్తున్నాయి అని అన్నారు. ఆఖరిగా అర్జునుడి వద్దకు వచ్చాడు. చెప్పు అర్జున, నీకేం కనిపిస్తుంది అని అడిగాడు. దానికి అర్జునుడు, గురువర్య, నాకు ఆ పక్షి కన్ను తప్ప ఇంకేం కనిపించడం లేదు అని అన్నాడు. వెంటనే ద్రోణాచార్యుడు, అయితే వదులు నీ బాణాన్ని అని గట్టిగా అన్నాడు. ఆ నిమిషం అర్జునుడి ఏకాగ్రత, అర్జునుడి గురి, అర్జునుడి విలువిద్య అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అర్జునుడికి ఇంకెవరూ ఎదురు లేరు అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తరువాత యావత్ హస్తినాపురం ప్రజల ముందు కుంతి, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, మిగిలిన కురువంశం చూస్తుండగా అర్జునుడికి ఒక్కడి ఎదురొచ్చాడు. అర్జునుడిని ముఖాముఖి పోటీకి రమ్మన్నాడు. అతడు వేసిన పర్జన్యాస్త్రానికి అర్జునుడు కనిపించకుండా మేఘాల్లోకి పోయాడు. హస్తినాపురంలో గొప్ప తేజస్సుతో కవచకుండలాలు ధరించి ఉన్న ఆ కుర్రాడే కర్ణుడు. ఇదంతా చూస్తున్న కుంతికి అర్థమైంది. ఆ కవచకుండాల్లో ఉన్న కుర్రాడు ఎవరో కాదు, తనకి చిన్నతనంలో సూర్యుడి అంశతో పుట్టిన ఆ బిడ్డే అని. కానీ ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఇంతలో అర్జునుడు వాయుస్త్రం ఉపయోగించి ఆ మేఘాలను చీల్చుకుని వచ్చేశాడు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. ఇదంతా చూసిన కృపాచార్యుడు వచ్చి, కర్ణుడు, నువ్వు రాజకుమారుడవు కాదు, నువ్వు ఇటువంటి పోటీలలో పాల్గొనడానికి అర్హత లేదు అని అన్నాడు. దానికి కర్ణుడు ఏం చేయలేక అందరి ముందు తల వంచుకున్నాడు. అప్పుడే కౌరవుల్లో ఒకడైన దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. గురువర్య, విలువిద్య ప్రదర్శించడానికి ఎటువంటి అర్హత అవసరం లేదు. ఒక రాజు అయినా, ఒక బ్రాహ్మణుడు అయినా, ఒక సుతుడైనా తన దగ్గర ఉన్న విద్యను ప్రదర్శించవచ్చు. విలువిద్య ప్రదర్శించడానికి రాజే కావాలంటే ఈ నిమిషం చెప్తున్నా, యావత్ హస్తినాపురం ప్రజల సాక్షిగా నా సగ రాజ్యాన్ని కర్ణుడికి ఇస్తున్నా. అప్పటి నుండి దుర్యోధనుడికి కర్ణుడికి స్నేహం బలపడింది. కర్ణుడు దుర్యోధనుడు తన మీద ప్రేమతో సగం రాజ్యం ఇచ్చాడు అనుకున్నాడు. కానీ దుర్యోధనుడు పాండవులను ఎలాగైనా నాశనం చేయాలని కర్ణుడితో స్నేహం కోసం సగం రాజ్యాన్ని ఇచ్చాడు. ఒకరిది కల్మషం లేని స్నేహం, ఒకరిది స్వార్థంతో కూడిన స్నేహం. అలా అందరూ కొన్ని రోజులకు ద్రోణాచార్యుడి వద్ద అన్ని విద్యలను నేర్చుకున్నారు. ధృతరాష్ట్రుడు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుని రాజుగా పట్టాభిషేకం చేశాడు. కానీ దుర్యోధనుడికి ధర్మరాజుని యువరాజుగా చేయడం ఇష్టం లేదు. ఎలాగైనా పాండవులను హస్తినాపురం నుండి బయటికి పంపేయాలని అనుకున్నాడు.